రోగిష్టి ముసలివాళ్ళు బతుకు తెరువు కోసం అనివార్యమైన దుఃఖపు మూటలు మోసుకొని ఊళ్ళు వదిలే పట్టణాలకు వలస వస్తున్న అసహాయులు గుండె రంధ్రంతో బాధపడే తమ కొడుక్కి 5 లక్షలు పెట్టి చికిత్స చేయిస్తే బతుకుతాడని వైద్యులు చెప్పిన అంత డబ్బు లేక ఎంత ప్రయత్నించినా ఎక్కడా దొరక్క తమ కొడుకుని కోల్పోయిన పేద దంపతులు ఇలా తమ బతుకుల్ని తెలియస్తున్న అతి దారుణమైన పేదరికాన్ని అనుభవిస్తున్న పేదలు మన దేశంలో ఎందరో మనకు తెలుసు. దీనికి పూర్తి భిన్నంగా విలువైన భవనాల్లో ఆకాశ హర్మ్యాల్లో నివసించే మన పాలకుల మిత్రులు అదానీలు అంబానీలు అతి విలువైన జీవితాలు గడుపుతూ ఏమీ చేయకుండానే పేదలను ఉద్ధరిస్తున్నామని చెప్పుకునే పాలకులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్రలను పోషించే నేటి విద్యార్థుల ముందు జాతీయ విద్యా విధానం అతి తిరోగమనంగా ఉంది. పురాణాలను చరిత్రగా చెబుతూ అనేక అశాస్త్రీయ అంశాలను పాఠ్యపుస్తకాల్లో చూపించి విద్యార్థుల ఆలోచనలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. భావి భారతాన్ని తీర్చిదిద్దే విద్యార్థులకు ఇది ఎంత అపకారమో. ఈ రోజు మన పాలకులు మతం పేరిట జనాన్ని మధ్యయుగం చీకటి కాలంలోకి తీసుకుపోతున్నారు. మతం, ప్రాంతం, కులాల పేరిట విడగొడుతున్నారు. వాళ్లలో వైరుధ్యాలను సృష్టిస్తున్నారు. మతం మనలోని సంకుచితత్వాన్ని, క్రూరత్వాన్ని, వైరుధ్యాలని, వేరుబంధాలని తెస్తుంది. మనలో రచయితలుగా మనం సమాజ శ్రేయస్సు కోసం రచన చేస్తాం. మతం వ్యక్తుల వరకు పరిమితం ఉండాలి. ప్రభుత్వ పాలనలో మిళితం కాకూడదు. ఇది నేను కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను.